శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత 507వ పేజీ నెంబర్ 76వ నుంచి చదువుతున్నాము. తాత్పర్యం: బాబా వద్దకు ఎవరు వెళ్ళినా వారి దర్శన సుఖంతో తృప్తిని పొందుతారు. వారి మనోవృత్తి తొలుత ఎలా ఉన్నా చివరకు పరమానందాన్ని పొందుతారు. పరీక్షించాలనే కోరికతో తమంతట తాము వెళ్తామని ఎవరైనా అనుకోవచ్చు, కానీ అది విచిత్రంగా ఉంటుంది. వారు వెళ్ళి బాబా ఉద్దేశాన్ని సాధిస్తారు. ఎవరైనా బాబా స్ఫూర్తినిచ్చినప్పుడే కాలు బయట పెట్టగలరు. వారి స్వాభావికమైన మనోవృత్తిని జాగృతం చేసి బాబా వారిని పరమార్థంలో ప్రవేశపెడతారు. బాబా కౌశలాన్ని ఎవరు తెలుసుకోగలరు? తెలుసుకోవాలని ప్రయత్నిస్తే దుర్దశ పాలవుతారు. కానీ అహంభావాన్ని వదిలి వారి పాదాల వద్ద పొర్లితే సుఖాలను పొందుతారు. దేవతల వద్దకు, గురువు వద్దకు, బ్రాహ్మణుల వద్దకు వెళ్ళినప్పుడు రిక్త హస్తాలతో వెళ్ళకూడదని కాక దారిలో 2 సేర్ల ద్రాక్ష పళ్ళను కొన్నాడు. గింజలు లేని ద్రాక్ష పళ్ళు ఉంటాయి, కానీ అప్పుడు దొరికిన గింజలున్న ద్రాక్ష పళ్ళనే కొన్నాడు. మాట మంతి ముచ్చటించుకుంటూ ఆ ముగ్గురు షిరిడి చేరుకుని బాబా దర్శనానికి మసీదుకు వెళ్ళారు. భక్తుడు బాబాసాహెబ్ తరగడు కూడా అక్కడ ఉన్నాడు. అతనిని ధరంసి సేఠ్ జిజ్ఞాసుతో ప్రశ్నించినది వినండి. ఇక్కడ ఏం విశేషం ఉంది? మీరెందుకు వచ్చారు అన్నాడు. బాబా దర్శనానికి అని తరకడు చెప్పాడు. ఇక్కడ చమత్కారాలు జరుగుతాయన్న వార్త విన్నానే అని సేఠ్ అన్నాడు. తరకడు అతనితో, నాకు చమత్కారాలు చూడాలని కోరిక లేదు. ఎవరి మనసులో ఏ కోరికలు ఉన్నాయో అవి ఇక్కడ సిద్ధిస్తాయి అని చెప్పాడు. కాక బాబా పాదాలేంది శిరస్సు నుంచి వారి చేతికి ద్రాక్ష పళ్ళను అందించాడు. భక్త బృందం అక్కడ బాగా కూడి ఉంది. బాబా వారికి పళ్ళను పంచడం మొదలుపెట్టారు. ఇతరులతో పాటు ధరంసికి కూడా బాబా కొన్ని పళ్ళను ఇచ్చారు. అతనికి గింజలు లేని పళ్ళే ప్రీతి, గింజలున్నవి ఇష్టం లేదు. ఆ ద్రాక్ష పళ్ళంటే అతనికి విసుగు. ఆదిలోనే హంసపాదుల ఆరంభంలోనే ఇదో సమస్య. ఆ పళ్ళను ఎలా తినాలి అన్న కష్టం వచ్చింది. వారిని తిరస్కరించలేడు. పైగా ద్రాక్ష పళ్ళను కడగకుండా తినకూడదని డాక్టర్ చెప్పాడు. తాను మాత్రం కడుక్కోవడం బాగుంటుందా అని మనసులో అనేక రకాల ఆలోచనలు. 90వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.